టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ అయితే దీనిలో ఇంక్లూడెడ్ అయి ఉంది కొత్త దాంట్లో చూడండి. సో ఇంకొకటి ఇక్కడ ఎక్స్ప్రెస్ కూల్ ఉంది ఏసీ పక్కన. దాంట్లో మనకి ఇక్కడ నార్మల్ ఏసీ అదొక్కటే ఉంది, ఎక్స్ప్రెస్ కూలింగ్ అనే ఆప్షన్ లేదు. సన్ రూఫ్ అయితే ఉంది చూసారు కదా. ఒక నిమిషం నేను కార్ అయితే ఆన్ చేస్తాను ఒకసారి. చూసారు కదా నాయిస్ కూడా అంత ఏం లేదు. సో పాత దాంతో కంపేర్ చేసుకుంటే నాయిస్ కొంచెం తక్కువ ఉంది దీంట్లో. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. సో వాళ్ళందరికీ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో, సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికైతే థ్యాంక్ యూ. నిన్న రాత్రి ఆల్మోస్ట్ 9:30, 10 o'clock అయితే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసినాం. ఒక స్మాల్ మైల్ స్టోన్. పంచ్ రివ్యూ చేసేటప్పుడు చెప్పిన phase 2 వెహికల్ కూడా తీసుకొస్తాను. ఇది ఒక మన సబ్స్క్రైబర్ వెహికల్. సో 2024 వేరియంట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో దీని డీటెయిల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం ఈరోజు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత మోడల్కి కొత్త మోడల్కి డిఫరెన్సెస్ అయితే చూద్దాము. సో రైట్ సైడ్లో చూసేదైతే మన వెహికల్ కాజీరంగా BS6 phase 1 వెహికల్ 2021 వేరియంట్ ఇది. సో లెఫ్ట్ సైడ్లో చూసేదైతే 2023 వేరియంట్ BS6 phase 2 వెహికల్ ఇది అనమాట, లేటెస్ట్ వర్జన్. వెహికల్ అయితే కొంచెం దుమ్ము ఉన్నాయి రెండు. సో డైమెన్షన్లలో అయితే ఏం డిఫరెన్సెస్ అయితే ఏం లేవు, ఎందుకంటే అంతా నార్మల్గానే ఉంది. సో ఏమైతే చేంజ్ అవ్వలేదు. మెయిన్ చేంజెస్ వచ్చేసి ఇంటీరియర్లో పర్ఫార్మెన్స్లోనే చేంజ్ అయిపోయినాయి, అంత ఇంకైతే ఏం లేదు. సో అవుట్లుక్లో మెయిన్ చేంజ్ అనిపించింది. ఓల్డ్ మోడల్లో మనకైతే ఇక్కడ షార్క్ ఫిన్ యాంటీనా ఉండదు, నార్మల్ యాంటీనా ఉంటుంది. ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఉంటుంది, చూసిరు కదా. 2024 phase 2 వెహికల్కి ఇది BS6 phase 2. చాలామందికి ఒక డౌట్ ఉండేది, కొత్త వేరియంట్లో మనకి సేమ్ ఇంచెస్ వీల్ ఇస్తారా అని. సో దీంట్లో కూడా ఒక ఇంచ్ తక్కువ అయితే ఉంటుంది. సేమ్ R15 inches ఉంటాయి, చూసిరు కదా. 185/70 R15 inches. మనకు నార్మల్గా బయట వచ్చేవి మాత్రం చూడండి 195/60 R16 inches 16 inches అలాయ్ వీల్స్ వస్తాయి. సేమ్ పాతానికి కొత్తదానికి ఏమైతే టైర్లో అయితే ఏం డిఫరెన్సెస్ అయితే లేవు. దానికి దీనికి నేనైతే ఇంటీరియర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆల్రెడీ ఈ కార్ రివ్యూ చూడకపోతే ఐ బటన్ ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ మొత్తం మైలేజ్ ఎంత అన్ని డీటెయిల్ అయితే చెప్పిన. సో మోడిఫికేషన్స్ చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అయినాయి. అవి కూడా వీడియోస్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెట్టిన, ఇంకా ఐ బటన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో phase 2 వెహికల్లో మనకైతే సిఎన్జీ వేరియంట్ కూడా వచ్చింది, బట్ ఇదైతే సిఎన్జీ కాదు ఇప్పుడు చూసేది అయితే. ఇది న్యాచురల్లీ ఆస్పెక్టెడ్ పెట్రోల్ వెహికల్ రెండు. సో ఇంకా లోపల ఇంటీరియర్లో ఏమేమి చేంజ్ చేస్తున్నాయని అయితే చూద్దాం మనము. సో ఇంటీరియర్ అయితే ఇట్లా ఉంది, చూసిరు కదా. సో మెయిన్గా అయితే ఇక్కడ క్యాబిన్ లైట్ ఒకటి వచ్చేసి ఉంటుంది. పాత దానికైతే ఆరెంజ్ లైట్ ఉంటుంది, ఎల్లో లైట్ ఆర్ ఆరెంజ్. ఇక్కడైతే మనకి వైట్ లైట్ ఉంటుంది, చూసిరు కదా. సో కొంచెం నైట్ టైం అయితే గ్లో బాగుంటుంది, ఇప్పుడు డే టైం అప్పుడు అంత అర్థం కావట్లేదు. సో మెయిన్ చేంజెస్ వచ్చేసి సన్ రూఫ్ అయితే ఉంది, చూసిరు కదా. ఒక నిమిషం నేను కార్ అయితే ఆన్ చేస్తాను ఒకసారి. చూసారు కదా నాయిస్ కూడా అంత ఏం లేదు. సో పాత దాంతో కంపేర్ చేసుకుంటే నాయిస్ కొంచెం తక్కువ ఉంది దీంట్లో. అసలు కార్ స్టార్ట్ అయినట్టే ఏం తెలియట్లేదు. కొంచెం స్పేస్ కూడా కొంచెం అనిపిస్తుంది నాకు ఓల్డ్ దానికి దీనికి. చూసారు కదా సన్ రూఫ్ బాగానే ఉంది, ఓకే డీసెంట్ స్పేస్ సన్ రూఫ్ అయితే. అది కొంచెం బట్ ఇది ఒక్కటి కొంచెం లూజ్ అనిపిస్తుంది నాకు, అందుకని లో క్వాలిటీ అనిపిస్తుంది. బట్ ఓకే డీసెంట్, ఎందుకంటే ఈ బడ్జెట్లో ఈ సెగ్మెంట్లో ఇంత తక్కువ బడ్జెట్లో సన్ రూఫ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా గ్రేట్.
వేరే కార్స్ తోటి కంపేర్ చేసుకుంటే. సో ఏసీ విషయానికి వస్తే ఇంకా పంచ్లో అయితే ఇంకా ఏసీ అయితే చాలా బాగుంటుంది. తెలియదు ఏముంది దాంట్లో. దీంట్లో ఇప్పుడు కొత్త దాంట్లో అయితే మనకి ఇది ఒక ఫీచర్ ఒకటే యాడ్ అయింది చూసారు కదా, ఎక్స్ప్రెస్ కూలింగ్. సో పాత దాంట్లో అయితే అది ఉండదు. నేను ఒకసారి అది కూడా మీకు కంపేర్ చేసి చూపెడతా. సో ఎక్స్ప్రెస్ కూల్ అనేది ఆన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఈ విండో అనేది డౌన్ అయిపోతుంది చూసారు కదా. సో మళ్ళీ క్యాబిన్ కూల్ అవ్వగానే ఒక్క నిమిషం, క్యాబిన్ కూల్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇదైతే విండో అయితే ఆన్ అయిపోతుంది. ఒక ఫీచర్ అయితే బాగుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే ఏం డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. ఆల్మోస్ట్ టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ అయితే ఉంది దీంట్లో. సో దీనిలో మనకి టైర్ TPMS ఉంది. అయితే టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ అయితే దీనిలో ఇంక్లూడెడ్ అయి ఉంది కొత్త దాంట్లో. చూడండి ఈ బ్రోక్ ఎంత వస్తుందో. సో ఇది మా ఫ్రెండ్ది వెహికల్ చూసిరు కదా, ఆల్మోస్ట్ 2016. సో దీనిలో కూడా సెకండ్ దానిలో ఇంకా మైలేజ్ అయితే ఇంక్రీజ్ అయిందని అనుకుంటున్నాను నేను సెకండ్ వేరియంట్లో. ఇక్కడ చూడండి మనకి TPMS రీసెట్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి డీటెయిల్ అయితే తెలియదు, బట్ లో ప్రెషర్ ఉందంటే మనకి ఇండికేట్ చేస్తుంది, లో గాలి తక్కువ ఉందని అయితే ఇంటిమేట్ చేస్తుంది. బట్ ఎగ్జాక్ట్ అయితే చూపెట్టదు మనకి. ఇంకా లోపలైతే మొత్తం నార్మల్గా వైట్ ఫినిషింగ్ తోటి వచ్చింది. ఇంకొకటి మెయిన్ డిఫరెన్స్ ఏం చేంజెస్ వచ్చినాయి అంటే ఇక్కడ క్యాప్టెన్ సీట్స్ అయితే వచ్చినాయి చూసారు కదా. మనకి మంచిగా ఆమ్రెస్ట్ అయితే ఉండదు, మనం బయట దాంట్లో ఓల్డ్ దాంట్లో అయితే మనం పెట్టిస్తున్నాము. ఇంకొక డిఫరెన్స్ వెనకాల సీట్కి వెళ్తాను ఒకసారి. ఇక్కడైతే మనకి 50 lakh కార్ ది ఎంబ్లమ్ అయితే ఉంది చూసారు కదా. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. సో లోపల స్పేస్ గురించి మాట్లాడుకునే కన్నా ముందు ఇక్కడ మాత్రం మెయిన్ చేంజ్ వచ్చింది చూసారు కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఓల్డ్ వేరియంట్లో మన 2023 పంచ్లో అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు న్యూ మోడల్లో గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి ఈ రెండింటి దగ్గర చూసారు కదా. సో స్పేసియస్గానే ఉంది ఇది కూడా. సో డైమెన్షన్ పరంగా అయితే ఏం డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. పర్ఫార్మెన్స్లో క్యాబిన్లోనే అయితే ఏమైనా చేంజ్ ఉంది లోపల. ఇంకా ఈ సన్ రూఫ్ ఒకటి ఇంక్లూడెడ్ అయి ఉంది. CNG వేరియంట్లో మనకి CNG కూడా యాడ్ అయి ఉంటుంది. బట్ ఇది CNG కాదు కాబట్టి నార్మల్ పెట్రోల్ వెహికల్, న్యాచురల్లీ హాస్పిటల్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి. సో దీనైతే ఏం డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. అది ఇప్పుడు మనం ఓల్డ్ పంచ్ అయితే చూసుకుందాం, దీనికి డిఫరెన్సెస్ కూడా మీకు అర్థమవుతాయి. సో మనం ఆ వెహికల్కి అయితే వెళ్ళిపోదాం, మన వెహికల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మన వెహికల్ అయితే చూసేసి ఉంటారు మీరు, చాలామంది రివ్యూ అయితే చూసి ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ఐ బటన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ దీంట్లో. సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ మనకి అదొకటి మిస్సింగ్ అయింది చూసిరు కదా, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ అయితే మిస్సింగ్ ఉంది. సో ఇంకొకటి ఇక్కడ ఎక్స్ప్రెస్ కూల్ ఉంది AC పక్కన. దాంట్లో మనకి ఇక్కడ నార్మల్ AC అదొకటే ఉంది, ఎక్స్ప్రెస్ కూలింగ్ అనే ఆప్షన్ లేదు. సో ఇంకొకటి గ్రాబ్ హ్యాండిల్ చూసారు కదా, సో ఇక్కడ నార్మల్గా ప్లేస్ చేసి ఉంది. దాంట్లో కొంచెం లోపల డెడికేటెడ్ ఒక స్లాట్ ఇచ్చి పెట్టినట్టే ఉంది, అంతే డిఫరెన్సెస్. ఇంకా మెయిన్ సన్ రూఫ్ అయితే ఏం లేదు పాతదానికి. క్యాబిన్ లైట్ చూసారు కదా, నార్మల్ ఉంటుంది లైట్, అంతా ఎక్కువ లైట్ అయితే రాదు. సో నార్మల్గానే ఉంటుంది, ఎక్కువ లైట్ అయితే రాదు. సో అంతే ఇక డిఫరెన్సెస్ అయితే. పర్ఫార్మెన్స్ కొంచెం బూస్ట్ అయిందని అయితే విన్నా. సో ఒకసారి డ్రైవ్ చేసిన తర్వాత నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని డీటెయిల్ రివ్యూ అయితే రాబోతుంది మన ఛానల్లో. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఓనర్తో కూడా ఒకసారి మాట్లాడదాం, ఏంది కథ, దీనికి ఏం డిఫరెన్సెస్ అనిపిస్తున్నాయి, ఇంకేంటిది పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మైలేజ్ ఎట్లా వస్తుంది అనేది మనం చూస్తే దానిలో ఎంత ఆల్మోస్ట్ 16, 18, 20 వరకు ఉంది. సో నాకు తెలిసిన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే సిటీలో అయితే మనకి 12 to 14 మ్యాక్స్, 14 అయితే క్రాస్ కాదు సిటీలో. ఇంకా హైవేలో అయితే 16 to 20 వరకు వస్తుంది. ఇక మన ఇట్స్ డిపెండ్స్ ఆన్ అవర్ డ్రైవింగ్, అంతేగా మన డ్రైవ్ చేసే బట్టే మైలేజ్ అనేది ఉంటుంది, అంతేగా మెయింటెనెన్స్ బట్టి అది. సో ఇప్పుడు వెళ్ళి ఓనర్తో ఒకసారి మాట్లాడదాం. సో ఓనర్తో మాట్లాడితే మనకు కూడా కొంచెం తెలుస్తుంది కదా, సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది. సో లెట్స్ గో. ఇప్పుడు మనం ఆ కార్ ఓనర్ తోటి అయితే మాట్లాడదాం. మాన్విత్ బ్రో, హాయ్ బ్రో. హాయ్. సో ఇప్పుడు కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇప్పుడు ఎట్లుంది ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ అయితే చూసారు మీరు ఓల్డ్ వేరియంట్కి, ఇప్పుడు న్యూ వేరియంట్ ఎట్లుంది, ఎవరైనా కొనాలనుకుంటే సో ఎక్స్పీరియన్స్ అయితే ఇది అని చెప్తాడు. సో చెప్పండి బ్రో, ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. వెహికల్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి కొంచెం
3 సిలిండర్ కాబట్టి మనకు కొంచెం నాయిస్ ఉంటుంది క్యాబిన్ లో కంపేర్ టు అదర్ కార్స్ కి. మన కంఫర్ట్, సీట్ కంఫర్ట్, లాంగ్ పోయినా కూడా మనకి ఇంత మైలేజ్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా బ్రో ఇప్పుడు కొత్త దాంట్లో? మైలేజ్ బేస్డ్ ఇంజన్ కాబట్టి కొంచెం ఇంప్రూవ్ ఉంది bro. కొంచెం ఇంజన్ నాయిస్ కూడా అంతేం రావట్లేదు కదా? ఫేస్ ఇంజన్ కాబట్టి వైబ్రేషన్స్ తక్కువ అయిపోయినాయి చాలా. సో అదే వైబ్రేషన్స్. సో ఫస్ట్ ఫేజ్ లో చూసారు కదా, సో నా వీడియోస్ చూసింటే మీకు అర్థమవుతుంది వైబ్రేషన్ ఎంత ప్రాబ్లమ్ అయ్యేది. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ లా ఎన్నో సార్లు అయిపోయింది కారణం. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్, రివర్స్ గేర్ లో కూడా చాలా సార్లు అయిపోయింది. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు అట్లేం లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ లో ఆగిపోవడం ఏం లేదు. బట్ ఏంటంటే BS6 phase 1 లో అయితే మనకి ఇంజన్ నాయిస్ కొంచెం అయితే ఉంటుంది క్యాబిన్ లో, కొంచెం ఉంటుంది. సో phase 2 లో అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఆ బ్రో తోటి మాట్లాడారు కదా, ఇప్పుడు మనం ఒక్కసారి అయితే ఇంజన్ నాయిస్ అయితే చెక్ చేద్దాం. దానికి దీనికి డిఫరెన్సెస్ పక్క పక్కన ఉన్నాయి కదా వెహికల్స్, మనం కంపేర్ చేయొచ్చు మనకు కూడా. సో phase 1 వెహికల్ చూసారు కదా, ఆఫ్ ఉంది. సో దీని నాయిస్, ఇంజన్ నాయిస్ చూడండి ఎంత నార్మల్గా ఉంది చూడండి. షేక్ కూడా ఎక్కువ లేదు చూడండి, ఓన్లీ ఈ పార్ట్ వరకే. ఈ ఫస్ట్ ఇప్పుడైతే దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఇదైతే ఆఫ్ చేసినాం కదా, సో ఎంత నార్మల్గా ఉంది షేకింగ్. సో phase 1 వెహికల్ చూడండి ఎంత ఊగుతుంది. సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 29,000 కిలోమీటర్స్ తిరిగింది. నాయిస్ కూడా ఎట్టుందో దానికి దీనికి. సో దీనిలో వైబ్రేషన్స్, అందుకనే దీనిలో మెయిన్ ఇష్యూ అదే, వైబ్రేషన్స్ ఎక్కువనే కొంచెము. ఇప్పుడు 2 ఆన్ చేసి చూపెడతాం చూడండి. సో డిఫరెన్సెస్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి AC ఆన్ ఉంది రెండిట్లో, జీరో RPM అయితే 0లో ఉంది చూడండి. షేక్ చూడండి BS6 phase 2లో నార్మల్గా ఉంది చాలా. లోపలికి అయితే అసలుకి నాయిసే రావట్లేదు, క్యాబిన్ నాయిస్ అయితే. దీన్ని అయితే కొంచెం మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం క్యాబిన్ నాయిస్. సో అదే మరి వీడియో అయితే చూసిరు కదా. సో 2 పంచులు ఉన్నాయి మన దగ్గర. సో ఇట్లనే మీ సపోర్ట్ ఇట్లనే ఉంటాయి. సో ఇంకా ఇట్లాంటి వీడియోస్ అయితే ముందు ముందు తీసుకొస్తాం. సో ఇంకోటి డీటెయిల్ కార్ రివ్యూస్, ఈ BS6 phase 2 2024 న్యూ మోడల్ పంచ్ అయితే నేను డీటెయిల్ కార్ రివ్యూ అయితే తీసుకురాబోతున్నా. సో ఈ వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. సో ఇంకా ఎటువంటి పంచ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, సో ఎవరైనా పంచ్ కార్ కొందాం అనుకుంటున్నా, సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు ముందు అవసరం పడుతుంది. సో వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటే లెన్స్ బాబా, టేక్ కేర్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away.